హలో ఆల్, ఈరోజు టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ద హిందూ ఎక్స్ప్లెయినర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది పిక్ చేసుకోవడం జరిగిందమ్మా. ఏంటది? ది స్టేటస్ ఆఫ్ ఈవిఓటిఎల్. ఓకే, ఇది ఒక టెక్నాలజీ అనమాట. వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అని చూస్తాం. ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ చూస్తాము. సూన్ టు బీ రియాలిటీ అని రావడం జరిగిందనమాట. ఓకే, సో ఇటువంటి టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్. సో ఆర్టికల్ని ఇన్ లెంత్గా నీట్గా డిస్కస్ చేద్దాము. బట్ ఒక్కసారి అంతకుముందు చూడమ్మా, మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది రాబోతుంది అనమాట. కొత్త బ్యాచెస్ అనేవి జూలై 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కొత్త బ్యాచ్ జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మనము అఫోర్డబుల్ ఫీజెస్తో బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేది తీసుకొస్తున్నాము. ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే. ఓకేనా? అంటే మీరు ఇక్కడ చాలా అఫోర్డబుల్ అమౌంట్కే మొత్తం అనేది తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడ మనకు అన్నీ కూడా కవర్ అయ్యి వస్తాయి. ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఉండడం జరిగింది. సో మీరు ఇక్కడ చూస్తే ఈ అమౌంట్ కూడా ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. 70,000 కూడా మంత్లీ 10,000 ఇంటూ 7 మంత్స్ కడితే సరిపోతుంది. అండ్ జనరల్గా 60,000 ఫీజు ఆన్లైన్ ఫీజు కూడా 5,000 ఇంటూ 12 మంత్స్ కడితే సరిపోతుందన్నమాట. మీరు కాంప్రహెన్సివ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ జరగాలి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఖచ్చితంగా ద ఓన్లీ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఈజ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్ఫినిటీ అని మాత్రమే మనం చెప్పగలము. ఒక్కసారి చూస్తే మనం ప్రతి టాపిక్ కూడా కాంప్రహెన్సివ్గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటెడ్లో చెప్పడం జరుగుతుంది. సీసెట్ కవర్ అవుతుంది. అండ్ టెస్ట్ సిరీస్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కవర్ అవుతాయి. అండ్ డైలీ బేసిస్ మీద కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా మనకి కవర్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ దీంతో పాటు మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఏపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి సిజిఎల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో అసలు ప్యాకేజ్ అనేది లీవ్ చేసుకోకుండా ఫీజు అనేది ఇప్పుడు మాత్రమే తక్కువ ఉన్నది. ఫీజు అనేది పెరగబోతుంది అనమాట. జూలై 1 కొత్త బ్యాచ్ తర్వాత ఫీజు అనేది రివైజ్ అవ్వబోతుంది. అండ్ ఇక్కడ ఒకసారి చూస్తే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనకి ఎట్లా ఉందో ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా అలానే మనకి ఉంటుందన్నమాట. ఒక ఆప్షనల్ కోర్స్ ప్యాకేజ్ తీసుకుంటే చాలు, మీరు మిగిలిన ఆప్షనల్స్ అన్నిటికీ కూడా యాక్సెస్ అనేది అవ్వచ్చు. మీరు ఇక్కడ చూస్తే మనం ప్రొవైడ్ చేసే ఆప్షనల్ ఏంటంటమ్మా, పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. ఓకే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ డీల్ చేస్తారు. సోషియాలజీ ఆప్షనల్ సాయిరామ్ సార్ డీల్ చేస్తారు. అండ్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ దిస్ ఇస్ డెల్ బై మీ, దిస్ ఇస్ శ్రీనివాస్. అండ్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ సీతాపతి సార్ డీల్ చేస్తారమ్మా. ఓకే, అండ్ ఫీజ్ కూడా 25,000 రూపీస్ ఉండేది. మనం 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇవ్వడంతో ఫీజు అనేది 22,500కి మీకు ఇప్పుడు వస్తుందన్నమాట. క్లియర్? సో ఇక్కడ చూస్తే మనకి వ్యాలిడిటీ కేవలం 15th జూన్ వరకు మాత్రమే. 15th జూన్ తర్వాత ఫీజు అనేది పెరుగుతుంది. అండ్ కొత్త బ్యాచెస్ అనేవి ఇమీడియట్గా ఆప్షనల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వెంటనే మీరు కోర్స్ ప్యాకేజ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్నామా. మన ప్రతి ప్యాకేజ్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుంది. ఓకేనా? అండ్ ఆంథ్రోపాలజీ వరకు ఆంథ్రోపాలజీ టాపిక్ మొత్తం కూడా మనము చాలా ఈజీగా చాలా స్పీడ్గా కంప్లీట్ చేస్తాం. కేవలం 4 to 5 మంత్స్లోనే సిలబస్ మొత్తం కూడా మీకు కవర్ అయిపోతుంది. ఓకే, అంతకన్నా డిలే అయితే అవ్వదు అనమాట. అంటే మీరు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసేసరికి అట్లీస్ట్ ఒక 3-4 టైమ్స్ రివైజ్ అనేది చేయడం జరుగుతుంది. సో అస్సలు డిలే చేయకన్నా వెంటనే కోర్స్ ప్యాకేజెస్ అనేవి తీసుకోండి. ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటది? ది స్టేటస్ ఆఫ్ ఈవిటిఓఎల్ టెక్నాలజీ. ఓకే, సూన్ టు బీ రియాలిటీ అని ఆర్టికల్ అంతా డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. మనం ఎప్పుడు ఏం చేస్తామమ్మా, ఆర్టికల్ స్టార్టింగ్లో క్వశ్చన్ అనేది పెడతాము, దీని అప్రోచ్ అనేది లాస్ట్లో ఇస్తాం. క్వశ్చన్ చూడండి, అర్బన్ మొబిలిటీ ఇంప్రూవ్స్ ది ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎకానమీ. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ఎకానమీ కూడా అర్బన్ మొబిలిటీతో పెరుగుతుంది అనమాట. అండ్ ఇప్పుడు వస్తున్న న్యూ టెక్నాలజీస్ లైక్ ఈ విటిఓఎల్ టెక్నాలజీ అనేది ఎయిర్ మొబిలిటీని పెంచుతుంది. సో దాంతో విచ్ ఈజ్ వెరీ ప్రామిసింగ్, అంటే ప్రామిసింగ్ రిజల్ట్స్ అనేవి కన్ఫర్మ్గా షూర్ షాట్గా వచ్చే రిజల్ట్స్ కనిపిస్తాయి. వీటితో అర్బన్ ఎయిర్ మొబిలిటీ పెరిగితే అని మనం చూడగలము. సో క్వశ్చన్ అనేది అనలైజ్ అని ఇవ్వడం జరిగింది. ఇది 150 వర్డ్ ఆన్సర్, 10 మార్క్స్కి దీనికి రాయాలన్నమాట. ఓకే, సో ఇంకా డిలే చేయొద్దు, ఆర్టికల్లోకి వెళ్దాం. చూడండి అమ్మా.
నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, మనకి ఇప్పుడు ది స్టేటస్ ఆఫ్ ఈవిటిఓఎల్ సూన్ టు బి ఏ రియాలిటీ అని, ఓకేనా. సో ఇక్కడ ఈ పిక్చర్ ఏదైతే ఉందో ఈ పిక్చర్ అంతా చాలా ఇంపార్టెంట్, దాన్ని జూమ్ ఇన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. వాట్ ఆర్ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, యూనియన్ ఏవియేషన్ మినిస్టర్ రీసెంట్గా బెంగళూరులో కన్వర్ట్ చేసిన ఇండియన్ ఐడియాస్ కాన్క్లేవ్ అని ఎక్కడైతే ఉందో అక్కడ చాలామంది ఈ విటిఓఎల్ టెక్నాలజీ అనేది ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అయితే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నామమ్మా. వెర్టికల్ ఇక్కడ ఏరోస్పేస్ VAX4 అనే మిషన్ ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. ఈ VTOL అంటే వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అని చూస్తాము. ఈ అంటే ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్ ఆఫ్ అంటే కింద నుంచి పైకి తీసుకెళ్ళడం, ల్యాండింగ్ అంటే పైన ఉన్నది కిందని పెట్టడం అనమాట. సో ఇక్కడ ఈ మిషన్ చూస్తారు కదా, ఏరోస్పేస్ VAX4 అనేది ఇది ఎట్లా ఉంది, దీని పేరు వెర్టికల్ అనమాట. సో ఇక్కడ పైలట్ అనేవాడు కూర్చుంటే వెనక అతను 4 మెంబర్స్కి సరిపోయేటట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసారు కదమ్మా, ఇవన్నీ కూడా మనం చూస్తాము. దీన్ని వీటైల్ విత్ రడర్స్, లగేజ్ హోల్డ్ అనేది బ్యాక్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంజిన్ ఏదైతే ఉందో ప్రొపల్షన్ సిస్టమ్కి రోల్స్ రాయ్స్ ఎలక్ట్రిక్ కార్లో ఏదైతే యూస్ చేస్తామో 8 మోటార్స్ అనేవి దీంట్లో యూస్ చేయడం జరిగిందనమాట. అంటే దీని ప్రొపల్షన్ సిస్టమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే టేక్ ఆఫ్ చేయడానికైనా ల్యాండింగ్ చేయడానికైనా చాలా ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ అనేది ఉండాలి అనమాట. సో అయితే చూడండి, టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని స్టౌడ్ అని అంటాం, వీటిని ఓపెన్స్ అని అంటాము. ఇవేవైతే తిరుగుతున్నాయో వాటిని రోటర్స్ అని అంటాము. రోటర్స్ అంటే విచ్ ఆర్ రొటేటింగ్ అనమాట. ఇక్కడ రేర్ వెర్టికల్ రోటర్స్ అండ్ వీటిని ఫ్రంట్ రోటర్స్ అని అంటామన్నమాట. ఓకే, సో అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, దీని స్పీడ్ 241 km/h వరకు వెళ్ళగలుగుతుంది. 161 km రేంజ్ ఉంటుంది. అండ్ పేలోడ్ అనేది 450 kgs అనేది ఉంటుంది. ఈ వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్పాన్ 15 మీటర్స్, లెంత్ టోటల్ 13 మీటర్స్, హైట్ కేవలం 4 మీటర్స్ ఉండి అర్బన్ ఎయిర్ మొబిలిటీలో ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. చూస్తారు కదమ్మా, ఒక పైలట్ ఉంటాడు, 4 మెంబర్స్ అనేవాళ్ళు కూర్చుంటారు అనమాట. సో దీంతో మీరు జనరల్గా ఎట్లాగైతే ర్యాపిడో బుక్ చేసుకుంటారో, ఓలా ఆటో బుక్ చేసుకుంటారో, ఓలా బైక్స్ బుక్ చేసుకుంటారో, క్యాబ్స్ బుక్ చేసుకుంటారో, అదే విధంగా ఒకవేళ ఈ టెక్నాలజీ వచ్చిందంటే మీరు ఈ హెలికాప్టర్స్ అనేవి మీరు ఆర్డర్ పెట్టచ్చు అనమాట. అంటే లైక్ 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఇది ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే మిమ్మల్ని అక్కడికి చేరువేస్తుంది అనమాట. ఓకే, సో ఆ టెక్నాలజీయే ఇప్పుడు రావాలి అని మనం చూస్తాము. సో ఆర్టికల్ ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఆర్టికల్లో ఇంకా డీటెయిల్డ్గా ఏముందో చూడండి అమ్మా. నేమ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకున్నామా. ఇప్పుడు ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు, ఇట్లానే కొత్త మోడల్స్ ఏవి కనిపించినా కూడా ఆ వర్డ్స్ కానీ వాటి గురించి క్లియర్గా తెలుసుకోవడం కానీ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి అన్నమాట. అంతకుముందు ఒకసారి చూడండి, మనం అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్సీ అనేది తీసుకొని రావడం జరిగింది. మీరు ఇప్పుడు నిన్న యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్ చూస్తే మొత్తం వాడు అడిగే ప్యాటర్న్ అంతా కూడా చేంజ్ అవ్వడం జరిగింది. కొత్త రేంజ్ ప్యాటర్న్లో మనకు కావాలంటే ఖచ్చితంగా మన ఓరియంటేషన్ అనేది చేంజ్ చేయాలి. మన ఓరియంటేషన్ చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా మన కొత్త కాంప్రహెన్సివ్ ప్యాకేజ్లో మీరు జాయిన్ అవ్వాల్సిందే. దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. చూస్తాము ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఇది కవర్ అవుతుంది. MCQs డైలీ బేసిస్ మీద మనం ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, PIB, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ అనేవి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి డిస్కస్ చేస్తాము. అండ్ యోజన, కురుక్షేత్ర నుంచి ఇంపార్టెంట్ మెయిన్స్ ఆర్టికల్స్ కూడా క్లాస్లో డిస్కస్ చేస్తాము. క్వశ్చన్స్ కొన్ని డేస్ ఉంటాయి, మెయిన్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ అనేవి కొన్ని డేస్ ఉండడంతో బోత్ మీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ అయ్యేటట్టు టోటల్గా కవర్ అవుతుంది అనమాట. అండ్ మంత్లీ కంపైలేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం, వీక్లీ క్విజెస్ ప్రొవైడ్ చేస్తాం, మంత్లీ గ్రాండ్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ప్రిలిమ్స్ ముందు రివిజన్ సిరీస్ కూడా మీకు దీంట్లో కలిపి ఉంటుందన్నమాట. ఓకే, ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన కోర్స్ కేవలం మనం 10,000 రూపీస్కే పెట్టడం అనేది జరిగింది. అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి ప్రత్యూష మ్యామ్కి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. అండ్ ఒక్కసారి ఇక్కడ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ చూడండి. ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కేవలం మనకి స్టాటిక్ మాత్రమే కాదు, బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ కంప్లీట్ చేసేటట్టు మనం కొత్త ప్యాకేజ్ అనేది తీసుకోవడం రావడం జరిగింది. ఇట్ కవర్స్
1250 మార్క్స్ అనమాట. అండ్ ఎస్ఐ కానీ జిఎస్ 1 to 4 టాపిక్స్ కానీ ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. డైలీ బేసిస్ మీద ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఉంటుంది. కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ కూడా మనం చూస్తాము. అండ్ డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ యోజన కానీ కురుక్షేత్ర కానీ ఎడిటోరియల్స్ కానీ ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ డైలీ బేసిస్ మీద ఆన్సర్ రాస్తారు, కరెక్షన్స్ వెంటనే చేస్తారు, ఫీడ్బ్యాక్స్ కూడా వెంటనే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. అండ్ ఆఫ్లైన్ ఫీజు కేవలం హైదరాబాద్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కేవలం 15,000 రూపీస్ మాత్రమే. ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. మ్యామ్కి కాల్ చేసి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఎందుకంటే మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుంది, లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ ఒకసారి 2 ప్యాకేజెస్ ఎంత అవుతుందమ్మా, ఇక్కడ 10,000, ఇక్కడ 10,000 ఎంత అవుతుంది, 20,000. బట్ ఇప్పుడు మనకి ఈ 2 కలిపి కేవలం ఈ 2 కాంబో ప్యాకేజ్ తీసుకుంటే 15,000కి 2 కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 కూడా 15,000కి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో అయితే ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్దాం, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిటిఓఎల్ అంటే ఏంటి, మనం ఏం చెప్పాం, ఎలక్ట్రిక్ వెర్టికల్. ఓకే, ఇది ఎలక్ట్రిక్తో నడుస్తుంది. వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్, టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అనేది చూస్తాము. అయితే ఇక్కడ ఏంటి, ఈ ఎలక్ట్రిక్ పవర్తో నడిచే ఈ మినీ హెలికాప్టర్ అనేది అర్బన్ ఎయిర్ మొబిలిటీకి హెల్ప్ చేస్తుందని చూస్తాం. ఓకే, అయితే దీంట్లో టెక్నాలజీ ఎట్లా ఉంటుంది, ఎలక్ట్రిక్ టెక్నాలజీ అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నాలజీ ఆర్ సిస్టమ్ అనేది దీంట్లో యూజ్ చేస్తామన్నమాట. సరే, ఇది కొత్తదా అంటే లేదు, ఆల్రెడీ వరల్డ్లో చాలా కంట్రీస్ అనేవి ఈ వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ మెథడ్స్ మీద ఎప్పటి నుంచో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేస్తారనమాట. అంటే మనకి పొల్యూషన్ లేకుండా వెహికల్స్ అనేవి అట్మాస్ఫియర్లో రన్ అవుతూ ఉంటాయి. అంటే లైక్ మన ఎయిర్ స్పేస్లో తక్కువ డిస్టెన్స్లోనే స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇవి ఎక్కువ హైట్ వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి దీంట్లో ఎక్కువ శాతం ప్రొపల్షన్ కూడా అవసరం ఉండదు. తక్కువ కాస్ట్తోనే దీన్ని మెయింటైన్ చేయొచ్చు అని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయగలం. ఓకే, ఏ మెథడ్ ఉంటుందమ్మా, డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నాలజీ. సార్, ప్రొపల్షన్ అంటే ఏంటి? ప్రొపల్షన్ అంటే ఒక వెహికల్ ఉండేది ఏదైనా మూవ్మెంట్ అవ్వాలి అంటే ఇంజిన్ ఉంటుంది కదమ్మా, ఆ ఇంజిన్కి సఫిషియంట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి వెహికల్ని మూవ్మెంట్లోకి పెడితే దాన్ని మనం ప్రొపల్షన్ అని అంటాము. ఓకే, సో ఇది ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నాలజీ, డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నాలజీ అనేది ఇక్కడ చూస్తాము. ఓకేనా, అయితే ఇక్కడ దీనికి చాలా వరకు మోటార్స్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా వేరియస్ ఫంక్షన్స్ అనేవి చేస్తాయి అన్నమాట. వాటి ఈ ఎఫిషియన్సీ పెంచడానికి, సేఫ్టీ ఎన్ష్యూర్ చేయడానికి ఎక్కువ మోటార్స్ అనేది పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నాలజీ కూడా ఇన్ జనరల్ నార్మల్గా 2 వీలర్స్ 4 వీలర్స్ 3 వీలర్స్ ఎప్పుడైతే బాగా పెరిగిందో వీటి మీద అప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది. మనం కేవలం బైక్స్, కార్స్ మాత్రమే ఎందుకు, ఈవెన్ అర్బన్ ఎయిర్ మొబిలిటీ తీసుకొచ్చేటట్టు కొత్త టెక్నాలజీ అనేది యూజ్ చేస్తూ మనం ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ని ఎందుకు యూజ్ చేయకూడదు అని అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకేనా, సో ఇదంతా కూడా ఎక్కడ వస్తుందమ్మా, ఏరోస్పేస్ ఇండస్ట్రీలో వస్తుంది. ఏరోస్పేస్ ఇండస్ట్రీలో టోటల్గా మనం ఇదంతా కూడా కవర్ అవ్వడం చూస్తాము. ఓకే, అయితే ఇక్కడ మీరు జనరల్గా ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అర్బన్ ఎయిర్ మొబిలిటీస్ అనేవి అయితే మ్యాన్డ్ కానీ లేదంటే అన్మ్యాన్డ్ ఉంటాయి. ఒక ఆర్టికల్లో, ఆ ఆర్టికల్ పేరంటే ఇన్సైడ్ అన్మ్యాన్డ్ సిస్టమ్స్. ఈ ఇన్సైడ్ అన్మ్యాన్డ్ సిస్టమ్స్లో మనం జనరల్గా బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అనేది అనమాట. ఇది ఒక బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. ఇక్కడ ఇది ఒక రన్వే డిపెండెంట్ టెక్నాలజికల్ సొల్యూషన్. అంటే ఇది రన్వే అంటే ఎక్కడ మూవ్మెంట్ ఉంటుందమ్మా, రన్వే ఇండిపెండెంట్. అంటే ఇప్పుడు మన జనరల్గా ఇప్పుడు బైక్స్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి, రోడ్ మీద ప్లై అవ్వాలి, రోడ్ మీద తిరగాలి. ఇప్పుడు ఇది వెర్టికల్ టేక్ ఆఫ్ కాబట్టి రన్వే ఏమాత్రం లేకున్నా, అందుకనే రన్వే ఇండిపెండెంట్ టెక్నాలజీ సిస్టమ్. మనకి ఎక్కడ కూడా రన్వే అవసరం లేదు, సింపుల్గా డైరెక్ట్గా వెర్టికల్గా పైకి వెళ్ళిపోతుంది అండ్ డౌన్కి అలా దించేస్తుంది డెస్టినేషన్ వచ్చిందంటే. ఆ విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఏం చెప్పారమ్మా, ఈ ఇన్సైడ్ అన్మ్యాన్డ్ సిస్టంలో దిస్ ఈజ్ ఏ రన్వే ఇండిపెండెంట్
టెక్నాలజికల్ సొల్యూషన్. ఓకే, రన్వే ఇండిపెండెంట్ టెక్నాలజికల్ సొల్యూషన్ అనేది దీన్ని చెప్పడం జరిగిందనమాట. సో అయితే వీటిలో కొత్త పాసిబిలిటీస్ అన్నీ కూడా వెతుకుతున్నారు. దీన్ని ఫైన్గా ఎట్లా ట్యూన్ చేయాలి ఏంటి దీంట్లో ఉంటాయి చూడండమ్మా. వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ వెహికల్స్కి మల్టీ రోటర్స్ ఉంటాయి, అంటే మల్టిపుల్ వింగ్ స్పిన్స్ అనేవి ఉంటాయి. మనం చూసాం కదా రోటర్ అంటే రొటేటర్ అని. సో అండ్ నెక్స్ట్ ఆ తర్వాత కొన్నిటికి ఫిక్స్డ్ వింగ్స్ ఉంటాయి, కొన్నిటికి టిల్ట్ వింగ్స్ ఉంటాయి. కొన్ని ఫిక్స్డ్ వింగ్స్ ఉంటాయి, కొన్ని టిల్ట్ వింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. అండ్ కొన్ని సెన్సార్స్ కలిగి ఉంటాయి, సెన్సార్స్ కలిగి ఉంటాయి, కెమెరాస్ కలిగి ఉంటాయి. అండ్ కొన్ని ఈవెన్ రేడార్స్ని కూడా కలిగి ఉంటాయి. సో ఎప్పుడైతే టెక్నాలజీ మనకి కమ్యూనికేషన్ అనేది హెల్ప్ చేస్తుందో అది ఎక్కడున్నా కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఇది రేడార్స్తో కమ్యూనికేషన్ చేయకపోతే వాటి డైరెక్షన్ కానీ గైడెన్స్ కానీ ఇదంతా కూడా ఇబ్బంది అవుతుంది. ఓకే, సో ఇదంతా కూడా అటానమస్గా ఉంటుంది అని చూస్తాం. ఈ వెర్టికల్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ అనేది మనం ఒక థర్డ్ వేవ్ ఇన్ ఏరియల్ రివల్యూషన్ అనేది చూడొచ్చు. ఏరియల్ రివల్యూషన్. ఈ ఏరియల్ రివల్యూషన్లో ఇది ఒక థర్డ్ వేవ్ కింద చూడొచ్చు. సార్ అయితే ఫస్ట్ వేవ్ ఏంటి? ఫస్ట్ వేవ్ కమర్షియల్ ఫ్లైట్స్ అనేవి చూస్తాము. అండ్ సెకండ్ వేవ్ ఏంటి సార్? సెకండ్ వేవ్ ఏమో మనం జనరల్గా ఇండివిజువల్ హెలికాప్టర్స్ అనేవి చూస్తాము. హెలికాప్టర్స్ కేవలం రిచ్ పర్సన్స్కి మాత్రమే కదమ్మా హెలికాప్టర్స్ ఉంటాయి. హెలికాప్టర్స్ అనేవి సెకండ్ వేవ్ చూస్తాము. అయితే థర్డ్ వేవ్ కింద ఈ వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అనేది చూస్తాము. దిస్ ఈజ్ ద థర్డ్ ఏరియల్ రెవల్యూషన్ అని చెప్తున్నారనమాట. వీటన్నిటి మీద కూడా ఎక్కువ శాతం ఏం జరుగుతుంది? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఒక వెహికల్ అనేది లగేజ్ ఎంత ఉండాలా, ఎంత టేక్ ఆఫ్ అవుతుందా, ఎంత కంట్రోల్ ఉన్నదా, క్రూయిజ్ కంట్రోల్ ఎట్లా ఉంటుంది, ఆర్ జనరల్గా టేక్ ఆఫ్ అయినప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తుందా, ఎంత స్పేస్ కావాలి, ఎక్కడైనా కూడా దించచ్చా, అవన్నీ క్లియర్గా తెలియాలి అనమాట. ఓకే, సో ఈ విధంగా మొత్తం టోటల్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఇంకా ఈ VTOL టెక్నాలజీలో బ్యాటరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదమ్మా. ఆ బ్యాటరీ టెక్నాలజీ అనేది ఏది యూజ్ చేస్తున్నారో చూడండి. మొత్తం ఇదంతా కూడా బ్యాటరీ టెక్నాలజీ డిపెండెంట్ అని చూస్తాం, అవునా? మొత్తం దీనికి టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ టోటల్గా జర్నీలో కానీ ప్రతిదీ కూడా బ్యాటరీ టెక్నాలజీయే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అయితే ఈ బ్యాటరీ టెక్నాలజీలో బ్యాటరీస్ ఏం యూస్ చేస్తున్నాం? ఎస్ ఆఫ్ కోర్స్ లిథియం అయాన్ బ్యాటరీస్ మాత్రమే యూస్ చేస్తున్నాం. లిథియం అయాన్ బ్యాటరీస్ చూస్తున్నాం. ఇక్కడ జనరల్గా మనం ఒక సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నాం. ఏంటది? నానో డైమండ్ బ్యాటరీస్ అనేవి యూస్ చేస్తున్నాం. ఈ నానో డైమండ్ బ్యాటరీస్ ఏమో ఎట్లా కనిపిస్తాయి? దీస్ లుక్ యాజ్ డైమండ్ న్యూక్లియర్ వోల్టైక్ టెక్నాలజీ అనమాట. ఓకే, డైమండ్ న్యూక్లియర్ వోల్టైక్ టెక్నాలజీ. డైమండ్ న్యూక్లియర్ వోల్టైక్ టెక్నాలజీ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ జనరల్గా మనం ఏం చూస్తాం? C14 యూస్ చేస్తాం. C14 అనేది న్యూక్లియర్ వేస్ట్ కింద చూస్తాము. ఇండస్ట్రియల్ డైమండ్స్ అనేది దీంట్లో యూస్ చేస్తాము. ఇవన్నీ కూడా సెల్ఫ్ ఛార్జింగ్ బ్యాటరీస్. ఒకవేళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇవి ఫుల్ ఫ్లెజ్డ్గా సక్సెస్ అయ్యాయంటే సెల్ఫ్ ఛార్జింగ్ బ్యాటరీస్ దట్ ఆర్ సఫిషియంట్ టు ప్రొపల్ ఏదైనా ఒక వెహికల్ అనేది చూస్తే అది మనం కొత్త టైప్ ఆఫ్ మొబిలిటీని ఓపెన్ చేసినట్టే. ఎందుకంటే సెల్ఫ్ ఛార్జింగ్ ఉన్నది అంటే దాని కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సెల్ఫ్ ఛార్జింగ్ బ్యాటరీస్ అనేది చూస్తామన్నమాట. సెల్ఫ్ ఛార్జింగ్ బ్యాటరీ టెక్నాలజీ అనేది చూస్తాము. దీంట్లో ఇది ఒక హైబ్రిడ్ మెథడ్ కూడా తీసుకొని వద్దాం అనుకుంటున్నారు. ఈ C14 మెథడ్ అనేది సెల్ఫ్ ఛార్జింగ్ బ్యాటరీ టెక్నాలజీ కాబట్టి దాన్ని మనం డైమండ్ న్యూక్లియర్ వోల్టైక్ టెక్నాలజీ అని అంటాము. ఈ C14 అనేది న్యూక్లియర్ వేస్ట్ కాబట్టి ఇక్కడ న్యూక్లియర్ అనేది ఉంది. అయితే మనం దీన్ని ఇట్లా అయినా యూస్ చేయొచ్చు, లేదంటే కొత్త హైబ్రిడ్ మెథడ్ అయినా యూస్ చేయొచ్చు అనమాట. ఏంటది? సెల్ఫ్ ఛార్జింగ్ బ్యాటరీస్తో పాటు కొన్నిసార్లు ఏం చేస్తాం మనం?
హైడ్రోజన్ సిలిండర్స్ అనేవి పెడతాము. హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయిన వెంటనే కూడా అది సెల్ఫ్గా ఛార్జింగ్ అయ్యేటట్టు ఉంటుందన్నమాట. ఆ హైడ్రోజన్ గ్యాస్తో వెహికల్ మూవ్ అవుతుంది, దాంతోపాటు అవి ఛార్జింగ్ కూడా అవుతాయి అని చూస్తాము. సో అయితే ఈ టెక్నాలజీ అయినా కూడా స్ట్రింజెంట్ చెక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సర్టిఫికేషన్ రిక్వైర్మెంట్స్ కూడా స్ట్రిక్ట్గానే ఉంచాలి అని చూస్తున్నారు. అయితే వీటిలో స్ట్రిక్ట్ రెగ్యుమెంట్స్ లేకపోతే ఏమవుతుందమ్మా, ఛాలెంజెస్ అనేవి ఎక్కువ ఎదుర్కోవాలి. సో అయితే దీంట్లో ఛాలెంజెస్ ఏమున్నాయో ఒకసారి చూడండి. ఏంటమ్మా ఛాలెంజెస్? ఈ ఛాలెంజెస్ జనరల్గా ఏంటి అంటే ఇవి ఎట్లా ఉంచుతాము, పైలటెడ్ ఉంచుతామా, అన్పైలటెడ్ ఉంచుతామా, ఓకే అంటే డ్రైవింగ్ చేయడానికి ఎవరినైనా ఉంచుతామా, ఆర్ ఆటోమేటిక్ లాకింగ్తో పెడతామా, పైలటెడా అన్పైలటెడా అని. అండ్ ఆ తర్వాత మెయిన్ దీని గురించి చూడాల్సింది ఏంటి, క్రాష్ ప్రివెన్షన్ సిస్టమ్, క్రాష్ ప్రివెన్షన్ సిస్టమ్, క్రాష్ ప్రివెన్షన్ సిస్టమ్ అంటాము. ఇక్కడ జనరల్గా మనం కెమెరాస్ యూస్ చేస్తాము, రేడార్స్ యూస్ చేస్తాము, జీపీఎస్ యూస్ చేస్తాము, ఇన్ఫ్రారెడ్ స్కానర్స్ కూడా యూస్ చేస్తాము. ఇక్కడ మెయిన్ మనకు కావాల్సింది ఏంటి, సేఫ్టీ. ఇన్ కేస్ ఎప్పుడైనా ఒక రోటార్ వల్ల డ్యామేజ్ అయిందంటే వెహికల్ మొత్తం డ్యామేజ్ అవ్వకూడదు. సేఫ్టీ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ ట్రావెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే సో అండ్ నెక్స్ట్ మరొక మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది ఒకవేళ సైబర్ అటాక్స్కి గురైతే ప్రాబ్లం వస్తుంది కదా. సో ఇది సైబర్ అటాక్స్కి గురి కాకుండా కూడా జాగ్రత్తగా దీన్ని డిజైన్ చేయాలి అని చెప్తున్నారు. అండ్ ఇన్ జనరల్గా అయితే కెన్ వి షో ద ఎష్యూరిటీ ఏంటి, నావిగేషన్ కానీ ఫ్లైట్ సేఫ్టీ కానీ ఈ టెక్నాలజీ అనేది సేఫ్గా యూజ్ చేయగలమని గ్యారంటీ ఇవ్వగలమా, అండ్ ఇది డిఫికల్ట్ టెరైన్స్లో కానీ బ్యాడ్ వెదర్ కండిషన్లో కానీ అవుతుందా. డిఫికల్ట్ టెక్నాలజీ అండ్ బ్యాడ్ వెదర్ అనేది సరిగ్గా లేకపోతే ఈ వెహికల్స్ అనేవి యూజ్ చేయొచ్చా అనేది కూడా మనం ఎక్కువ చూస్తామన్నమాట. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా, జనరల్గా ఈ వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అనేది 2009-10లోనే మెయిన్గా ఇష్యూ అనేది రావడం జరిగింది. అప్పుడే జనరల్గా వీళ్ళు ఒక కొత్త పఫిన్ అనే మెథడ్ని కనుక్కున్నారు. ఆ పఫిన్ మెథడ్లో కొత్తగా ఒక వ్యక్తి మార్క్ డి మూర్ అనే వ్యక్తి దీని గురించి పెట్టడం జరిగింది అనమాట. అతను 60 హార్స్ పవర్ ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ని పెట్టడం జరిగింది, 2 ప్రొపెల్లర్స్ అనేవి పెట్టడం జరిగింది. ఓకేనా. సో అయితే అది టోటల్గా 270 kgs అనేది ఉన్నది, దాంట్లో 45 kgs అనేది బ్యాటరీ పెట్టడం జరిగింది. సో టోటల్గా కూడా ఇదంతా ఏం జరిగింది, 245 km/h రేంజ్లో వెళ్ళడం జరిగింది. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ రేంజ్ అని చూస్తాము. 245 km/h స్పీడ్లో వెళ్ళడం జరిగింది. అండ్ దాని రేంజ్ ఏమో 80 km మాత్రమే ఉన్నది. 80 km అంటే ఫుల్ ఛార్జ్ చేస్తే కేవలం 80 km మాత్రమే ఇది రన్ అవ్వగలదు అనమాట. సో ఈ ప్రోటోటైప్ ఏదైతే ఉందో ఇది 2010లోనే పెట్టడం జరిగింది. ఆ తర్వాత వీటి మీద ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరూ కూడా రావడం జరిగింది. కొంతమంది నేమ్స్ చెప్తాను, ఒక్కసారి చూడండి అమ్మా. వాళ్ళ నేమ్స్ మాకెందుకు అంటే ఈసారి కొన్ని నేమ్స్ అనేవి కూడా చదువుతూ ఉండండి, వాటి గురించి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. నిన్న జనరల్గా సీరం ఇన్స్టిట్యూట్ అనేది వ్యాక్సిన్ దాని గురించి కానీ మరొక క్వశ్చన్ కూడా నేమ్స్ గురించి పర్టికులర్గా రావడం జరిగింది కదా, అట్లాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని. ఫస్ట్ మనం ఇది ఒక వోలోకాప్టర్ 1 ఎవరిది, జర్మన్ కంపెనీ దగ్గర నుంచి ఇది చూస్తాము. అండ్ ఆ తర్వాత ఒక కొత్త ప్రోటోటైప్ అనేది మనకి ఓపెనర్ బ్లాక్ ఫ్లై వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు పెద్ద ప్లేయర్స్ ఎవరైనా వచ్చారంటే లైక్ ఎయిర్ బస్ కానీ బోయింగ్ కానీ ఈ రెండు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఓకేనా. అయితే ఎయిర్ బస్ ఏమో స్టార్టింగ్ ఒక ఫార్మేషన్ అనేది తీసుకొని వచ్చింది, దట్ ఈజ్ కాల్డ్ ఎయిర్ బస్ వాహన ఈజ్ ఎ సాంస్క్రిట్ నేమ్ కదా. వాహన అంటే నథింగ్ బట్ వాహనం, ఒక ఆబ్జెక్ట్ అని మీనింగ్ అనమాట. సో ఎయిర్ బస్ వాహన ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అయితే ఇక్కడ కాస్ట్ కూడా కంపారబుల్గా తక్కువ కాస్ట్లోనే జరిగింది. అండ్ ఇవి షార్ట్ రేంజ్ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్కి బాగా యూస్ అవుతుంది అనమాట. ఓకే. సో అయితే ఈ ఎయిర్ బస్ ప్రాజెక్ట్లోని కొంత అంటే ఇంకా ఎప్రిహెన్షన్స్ అనేవి ఉన్నాయి, ఫుల్ ఫ్లెజ్డ్గా క్లియర్ అండ్ టేక్ ఆఫ్స్ అనేవి రాలేదని చూస్తాం. అండ్ నెక్స్ట్
బోయింగ్ కూడా వీటి మీద తయారు చేస్తుంది. అటానమస్ పర్సన్స్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో ఎక్స్క్లూజివ్గా వాళ్ళ గురించి డిస్కస్ చేసుకుందాము అని అది ఆ కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా టోటల్గా ఇవన్నీ కూడా వస్తాయి. మనం అట్లీస్ట్ ఒక 40 కిలోమీటర్స్ నుంచి 200 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్ళినంత వరకు అండ్ ఒక 300 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్ళినంత వరకు ఒక 200 కిలోమీటర్స్ ట్రావెల్ అయినా చేసేటట్టు ఎయిర్ మొబిలిటీ ఈ టెక్నాలజీ VTOL టెక్నాలజీ వచ్చిందంటే అప్పుడు అది లాంగ్ రేంజ్ బెనిఫిట్ అనేది మనకు చేస్తుంది అని అబ్జర్వ్ చేయగలం. అండ్ అయితే ఇక్కడ ఈ రీజనల్ మొబిలిటీ ఏదైతే ఉందో అది అర్బన్ ఎయిర్ మొబిలిటీకి కన్ఫ్యూజ్ అవ్వకండి. రీజనల్ ఎయిర్ మొబిలిటీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఈ అర్బన్ ఎయిర్ మొబిలిటీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అని చూస్తారనమాట. ఓకే, సో అయితే ఈ రీజనల్ ఎయిర్ మొబిలిటీలో లాంగ్ డిస్టెన్సెస్ కూడా రీజనల్ ఎయిర్ మొబిలిటీ, బట్ అయితే షార్ట్ డిస్టెన్సెస్లో అయితే మాత్రమే దాన్ని అర్బన్ ఎయిర్ మొబిలిటీ అని చూస్తాము. అర్బన్ ఎయిర్ మొబిలిటీ అనమాట. అర్థమైంది కదమ్మా? అయితే ఇక్కడ అర్థమైంది కదమ్మా? రీజనల్ ఎయిర్ మొబిలిటీకి అండ్ అర్బన్ ఎయిర్ మొబిలిటీకి మనం ఎక్కువ ఫోకస్ అంతా కూడా అర్బన్ ఎయిర్ మొబిలిటీ మీద ఇప్పుడు పెడుతున్నాము. అర్బన్ ఎయిర్ మొబిలిటీ, అర్బన్ ఏరియా అంటే చాలా షార్ట్ రేంజ్ ఉంటుంది కాబట్టి ఈ వెహికల్ యొక్క రేంజ్ తక్కువైనా కూడా 1 డేకి సరిపోయినట్టు మనం డిజైన్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా వీళ్ళు పెట్టడం జరుగుతుంది. అర్బన్ ఎయిర్ మొబిలిటీలో మనకు లెస్ దాన్ 20 కిలోమీటర్స్ ఓవరాల్గా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా మనం చేయగలము. అండ్ యుఎస్ఏలో చూస్తే ఈ అర్బన్ ఎయిర్ మొబిలిటీ గురించి వాళ్ళు ఒక 14,000 పాసిబుల్ లొకేషన్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. అంటే అక్కడ ఈజీగా టేక్ ఆఫ్ చేయగలది, ల్యాండ్ చేయగలది, ఇంపార్టెంట్ ప్రిడిక్షన్ పాయింట్స్ అంతా కూడా ఇది చేస్తుంది. ఓకేనా? అయితే ఇండియా ఇటువంటి టెక్నాలజీ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. ఇండియా మాత్రమే అంటే ఆల్రెడీ చైనాలోని, ఇజ్రాయిల్లోని, యూకేలోని ఈ టెక్నాలజీ ప్రమోషన్ జరుగుతుంది. మనం రీసెంట్గా ఇజ్రాయిల్లో కొన్ని కంపెనీస్తో లింక్స్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది, అగ్రిమెంట్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఏంటని, ఎప్పుడైతే ఫుల్ ఫ్లెజ్డ్ అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా అక్కడ అవుతాయో, ప్రాపర్ సర్టిఫికేషన్ కానీ యాక్సెప్టెన్స్ కానీ జరుగుతుందో, ఆ తర్వాత ఇండియాలో కూడా ఇటువంటి టెక్నాలజీ వెంటనే తీసుకొని రావడానికి పూర్తి ప్రయత్నం అనేది చేస్తున్నారనమాట. ఓకే, అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉండడం అనేది జరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం వీటిని మనం కేర్ఫుల్గా అనలైజ్ చేసుకుంటే సేఫ్టీ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఈ సేఫ్టీ ఇష్యూస్ క్లోజ్ అయిన తర్వాతే మనం పూర్తి సర్టిఫికేషన్ అనేది ఇవ్వాలి అని చూస్తాం. సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హై లెవెల్స్ ఆఫ్ స్టడీస్ అనేది జరగాలి, పూర్తి యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత చేయాలి. ఎందుకంటే సేఫ్టీ ఆఫ్ ప్యాసింజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అర్బన్ ఎయిర్ మొబిలిటీ ఇది ఏదైనా డ్యామేజ్ అయినా కూడా నార్మల్గా రోడ్డు మీద తిరుగుతున్న ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కూడా రాకూడదు. ఓకే, ఇవన్నీ కన్సిడరేషన్స్ తీసుకొని వాటికి సర్టిఫికేషన్స్ అనేవి ఇవ్వాలి. ఓకే, చాలా వరకు ఇష్యూస్ అన్నీ కూడా ప్రోగ్రెస్లోకి వెళ్తూ ఉంటున్నాయి. ట్రాఫిక్ ఇష్యూస్ తీసుకుంటున్నారు, బ్యాటరీ ఛార్జింగ్ ఇష్యూస్ కానీ, మెయింటెనెన్స్ ఇష్యూస్ కానీ, ఇది ఎటువంటి పొల్యూషన్ క్రియేట్ చేయదు కాబట్టి నో ఇష్యూస్. సో ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్లోజ్అప్ అనేది చేస్తున్నారనమాట. సో ఇటువంటి టెక్నాలజీ అనేది ఇండియాలోకి తీసుకొని రావడానికి ఇప్పుడు చాలా వరకు ఇష్యూస్ అనేవి చూస్తున్నారు. అయితే ఈ రెగ్యులేషన్స్ అనేవి ఇండియాలో కూడా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తున్నారనమాట. ఆ రెగ్యులేషన్స్ ఏంటో చూడండమ్మా. రెగ్యులేషన్స్ రిగార్డింగ్ పైలట్ లెస్ వెహికల్స్ అనేవి చూస్తాం, పైలట్ లెస్ వెహికల్స్ చూస్తాము. అండ్ ఆ తర్వాత ఎయిర్ వర్దినెస్ సర్టిఫికేట్. ఓకే, అంటే ఒక వెహికల్ అనేది తయారు చేశారంటే నిజంగా అది ఎయిర్ వర్దినెస్ అనా, అంటే అది మూమెంట్ అనేది చేయగలుగుతుందా, చెప్పిన 4 మెంబర్స్ని లిఫ్ట్ చేయగలుగుతుందా, ఇవన్నీ కూడా ఎయిర్ వర్దినెస్ సర్టిఫికేషన్లో చూస్తాము. గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేవి వాడారా మిషన్ మేకింగ్లో, అవన్నీ చూస్తాము. అండ్ నీడ్ ఫర్ పైలట్ లైసెన్స్ కూడా చూస్తాము. పైలట్ లైసెన్స్ అనేవి ఎట్లాంటి ఫినిష్ చేస్తే పైలట్కి లైసెన్స్ అనేవి ఇస్తాము. అండ్ ఆ తర్వాత ఎఫిషియెంట్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇక్కడ యూజ్ చేస్తున్నారా, ఎఫిషియెంట్ ఎనర్జీ మేనేజ్మెంట్, లేదంటే ఎక్కువ ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతుంది కదమ్మా. సో అందుకే ఎఫిషియెంట్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది చూస్తున్నామా అనేది చూస్తాం. అండ్ ఆ తర్వాత ఆన్ బోర్డ్ సెన్సార్స్ ఉన్నాయా అనేది చూస్తాము, ఆన్ బోర్డ్ సెన్సార్స్ ఉన్నాయా అని చూస్తాము. అండ్ ఆ తర్వాత కొలిషన్ డిటెక్షన్ టెక్నాలజీ, కొలిషన్ డిటెక్షన్
సిస్టమ్స్ చూస్తాము. అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ వస్తున్నాయని చూస్తాం. ల్యాండింగ్ జోన్స్ కానీ పార్కింగ్ లాట్స్ కానీ ఛార్జింగ్ స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తాము. ఓకే, వాటన్నిటిని కూడా వెర్టి పోర్ట్స్ అని అంటాము. వెర్టి పోర్ట్స్. ఎయిర్పోర్ట్స్ అంటే ఏంటమ్మా, ఏరోప్లేన్స్ చూస్తామా. వెర్టి పోర్ట్స్ అంటే ఈ వెర్టికల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పోర్ట్స్ అనమాట. వెర్టి పోర్ట్స్ అని వర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరిగితే మనకి చాలా బాగా ఎకానమీ కూడా డెవలప్ అవుతుంది అని చూస్తాం. అయితే ఈ టోటల్గా దీని వాల్యూ ఎంత ఉంది? దీని వాల్యూ 2021లో ఈ మార్కెట్కి $8.5 మిలియన్ మాత్రమే ఉంది. బట్ ఇది 2030 కల్లా నెక్స్ట్ 9 ఇయర్స్లో ఇది $30 మిలియన్కి వెళ్తుంది అని ప్రొజెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది 25% వరకు కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, 25%. సో ఖచ్చితంగా ఎవరెవరైతే ఉన్నారో పెద్ద పెద్ద ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దీన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడానికి రన్ చేయడానికి చూస్తున్నారు అనమాట. ఓకే, సో ఇదమ్మా ఆర్టికల్. సో మీకు దీంతో పూర్తిగా మొత్తం కూడా వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ గురించి అర్థమైపోతుంది. వెహికల్ ఎలా ఉంటుంది, ఎటువంటి ప్రొపల్షన్ సిస్టమ్ యూజ్ చేస్తుంది, సో ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది కదా. లైక్ వేరియస్ ఇంపార్టెంట్ వర్డ్స్ లైక్ వెర్టి పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఎస్. అయితే ఇప్పుడు మనం క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. చూడండి అమ్మా, క్వశ్చన్ చూడండి. అర్బన్ మొబిలిటీ ఇంప్రూవ్స్ ది ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎకానమీ అండ్ న్యూ టెక్నాలజీస్ లైక్ EVTOL ప్రొవైడ్స్ ఎయిర్ మొబిలిటీ అని చూస్తాం, విచ్ ఈజ్ వెరీ ప్రామిసింగ్. అనలైజ్. సో స్టార్టింగ్ ఏం రాస్తామమ్మా, ఇంట్రడక్షన్ రాస్తాము. ఇంట్రడక్షన్లో ఇంపార్టెన్స్ ఆఫ్ అర్బన్ మొబిలిటీ రాస్తాం. ఏంటి అంటే 40% ఆఫ్ ఇండియన్స్ అనేవాళ్ళు అర్బన్ ఏరియాస్లోనే ఉంటున్నారు. సో అర్బన్ ఏరియాస్లో ఎంత పాపులేషన్ ఉంది అంటే ఖచ్చితంగా రోడ్స్ అనేవి కంజెషన్ అవుతాయి, ట్రాఫిక్ అనేది పెరిగిపోతుంది. ట్రాఫిక్ ఎప్పుడు పెరిగితే వెహికల్స్ యొక్క పొల్యూషన్ కూడా పెరిగిపోతుంది. కంజెషన్స్, ట్రాఫిక్స్ ఇవన్నీ కూడా ఈ మొబిలిటీని ఏం చేస్తాయి, బ్రేక్ చేస్తాయి. జనరల్గా ఎకానమీ కూడా స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో ఇవన్నీ ఇట్లా కాదని కొత్త టెక్నాలజీస్ అనేవి రాబోతున్నాయి అని ఇంట్రడక్షన్లో పెడతారనమాట. అప్పుడు బాడీ ఓపెన్ చేసి న్యూ టెక్నాలజీ అని పెట్టి ఈ VTOL అని పెడతారు. దీన్ని ఫుల్ ఫామ్ రాస్తారు, ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అని పెడతారు. ఇక్కడ జనరల్గా ఇండివిజువల్ హెలికాప్టర్స్ లాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైలట్ ఉంటాడు, ఆ పైలట్తో పాటు మరొక 4 ప్యాసింజర్స్ అనేవి అట్లాగా యూబర్ కానీ ఓలా కానీ బుక్ చేసుకున్నట్టు, ఒక ఓలా ఆటోస్ కానీ ర్యాపిడో బైక్స్ కానీ బుక్ చేసుకుంటాము. వాళ్ళు సింపుల్గా మనల్ని టేక్ ఆఫ్ చేస్తారు, చెప్పిన ప్లేస్ దగ్గర ల్యాండ్ చేస్తారు అని చూస్తాము. అయితే ఇది ఎన్విరాన్మెంటల్లీ బెనిఫిటెడ్, ఎందుకంటే ఇవి ఎలక్ట్రిక్తో నడుస్తాయి కాబట్టి. ఓకేనా, ఈ మెథడ్స్ అన్నీ కూడా రాస్తామన్నమాట. ఇక్కడ జనరల్గా అడ్వాంటేజెస్ ఏం రాస్తారు, అడ్వాంటేజెస్లో ఇది ఎయిర్లో ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ రన్వే ఇండిపెండెంట్ సిస్టమ్ అని అంటాము. దీనికి రన్వే ఏమీ కూడా అవసరం లేదు, వెర్టికల్ టేక్ ఆఫ్ అవుతుంది. అడ్వాంటేజెస్. అండ్ సెకండ్ వన్, ఇది పొల్యూషన్ అనేది క్రియేట్ చేయదు, పొల్యూషన్ అనేది క్రియేట్ చేయదు అని చూస్తాము. అండ్ ఆ తర్వాత సిటీలో ఉన్న కంజెషన్స్ అంతా కూడా తగ్గిస్తుంది అని చూస్తాము. ఓకే, నార్మల్ ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. ఓకే, అఫ్కోర్స్ ఎయిర్ ట్రాఫిక్ అనేది అట్లా వెహికల్స్ పెరుగుతుంటే ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతుంది, బట్ టెక్నాలజీ సిస్టమ్స్ ఇవన్నీ కూడా చూస్తాము. అండ్ నెక్స్ట్ జనరల్గా కొన్ని అప్రిహెన్షన్స్ అనేవి రాస్తారు, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి లైక్ కొలిషన్ సిస్టమ్ కానీ యాంటీ కొలిషన్ సిస్టమ్ రావాలి, యాంటీ కొలిషన్ సిస్టమ్ అనేది రావాలి. అండ్ ఆ తర్వాత వెహికల్స్కి రేంజ్ అనేది పెరగాలి, అంటే సింగిల్ ఛార్జ్ చేశారు అంటే ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళేటట్టు రేంజ్ అనేది పెరగాలి. అండ్ ఆ తర్వాత పైలట్ కంట్రోలింగ్ కానీ లైసెన్సెస్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయో తెలియాలి. అండ్ ఆ తర్వాత సర్టిఫికేషన్ ప్రాసెస్ అనేవి ఏవి చూసి ఇస్తారో అనేది రాస్తాము. సో ఆ తర్వాత ఇక్కడ మీరు దిస్ ప్రమోట్స్ ప్రామిసింగ్ రిజల్ట్స్ అనేది సైడ్ హెడ్డింగ్ పెడతారు.
ప్రామిసింగ్ రిజల్ట్స్ ఏంటి, ఖచ్చితంగా వెర్టికల్ ఎయిర్ మొబిలిటీ వచ్చిందంటే కంజెషన్ తగ్గుతుంది. కాబట్టి అర్బన్ ఏరియాస్లో అర్బన్ మొబిలిటీ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. దీంతో ఎకానమీ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఓవరాల్గా ప్యారిస్ పీస్ క్లైమేట్ గోల్స్లో తీసుకున్న మనం ఇష్యూస్ కూడా లైక్ 2 degrees Celsius అనేది రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అని పెడతామన్నమాట. సో ఇది ఆన్సర్. అండ్ నెక్స్ట్ కన్క్లూషన్లో ఏం రాస్తారు, అర్బన్ మొబిలిటీ ఎయిర్ మొబిలిటీ అనేది ప్రామిసింగే, బట్ ప్రాపర్ సర్టిఫికేషన్తో క్లియర్గా అనాలిసిస్ చేసిన తర్వాత రావాలి. ఈ టైప్ ఆఫ్ సిస్టమ్స్ వితౌట్ డిస్టర్బింగ్ ఎన్విరాన్మెంట్ అనేది తెస్తే ఇది నార్మల్ పీపుల్ అందరికీ కూడా బెనిఫిట్ అని పెడతామన్నమాట. సో చూసారు కదమ్మా, ఆర్టికల్ అంతా కూడా మనం కష్టపడి మొత్తం టోటల్ డిస్కస్ చేయడం జరిగింది అనమాట. మన ప్రతి ఆర్టికల్ వెనకాల హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని ఎప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. ఓకే, సో లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, అండ్ కామెంట్ బాక్సెస్లో కూడా క్లాసెస్ ఎట్లా ఉన్నాయో చెప్తే అది మాకు మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుంది అనమాట. Okay, thank you.